నకిలీ మద్యం అక్రమ కేసులో జోగి రమేష్ కు ఊరట లభించింది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో ఎక్సైజ్ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరవడంతో జైలు నుంచి విడుదల కానున్నారు జోగి రమేష్ సోదరులు. పూర్తి సమాచారం ఇస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. ఏపీలో నకిలీ మద్యం సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే ఆయన సోదరుడిపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టి అక్రమంగా అరెస్ట్ చేసింది. నవంబర్ 2వ తేదీన వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత నుంచి కూడా కేవలం ఇక్కడ ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యానికి సంబంధించిన ఏదైతే ఉందో దీన్ని లింక్ గా అక్కడికి ములకల చెరువులో మద్యం ఉందో దాంట్లో కూడా మరో కేసు నమోదు చేసిన పరిస్థితి. దీంతో ఈ రెండు కేసులకు సంబంధించి దాదాపుగా 80 రోజుల నుంచి కూడా జోగి రమేష్ సోదరులు రిమాండ్ ఖైదీగానే ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు వీరిద్దరికి బెయిల్ మంజూరు చేసింది. తాజాగా తమ్మలపల్లి కోర్టులో కూడా జోగి రమేష్ అలాగే సోదరుడు జోగిరాముకు కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. అయితే రేపు జోగి రమేష్ సోదరులు విడుదలయ్యే అవకాశం అయితే కూడా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని జోగి రమేష్ ఆయన సోదరుడికి అంటగట్టి వారిని అక్రమంగా వేధిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరికి బెయిల్ రావడంతో ఇప్పుడు వారికి ఒక ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.